ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాటలు, మీ లైఫ్లో కష్టం వచ్చినా బాధ వచ్చినా ప్రతి సిచ్యువేషన్లో దేవుడికి కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగా నీవు ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. మన లైఫ్లో ఇప్పుడు నువ్వు ఒక ఫెయిత్ లెవెల్లో ఫస్ట్ లెవెల్లో ఉండొచ్చు, సెకండ్ లెవెల్లో ఉండొచ్చు, థర్డ్ లెవెల్లో ఉండొచ్చు, లేదా హై గ్రేడ్ లెవెల్లో ఉండొచ్చు. కానీ ఆ లెవెల్కి నువ్వు చేరుకోవాలంటే ఎన్నో శ్రమలు అనే స్టెప్స్ని నువ్వు ఎక్కి ఈ స్థాయికి వచ్చి ఉండొచ్చు. దాన్ని బట్టి ఇప్పుడు నీ లైఫ్లో కూడా శ్రమలు, అవమానాలు, మనుషులు త్రోసివేయడం, పక్కన పెట్టడము, చులకనగా చూడడం, అవమానించడం, వీళ్ళేంటి అని అనుకోవడము అని చెప్పి నువ్వు ఇప్పుడు ఎన్నో శ్రమలు పడతా ఉండవచ్చు. కానీ మునుపటి రోజు నీవు ఎన్నో శ్రమలు పట్టావు, కానీ ఆ శ్రమ తర్వాత నీ యొక్క ఫెయిత్ లెవెల్ అనేది పెరిగింది, దేవుడితో నీ యొక్క రిలేషన్ అనేది పెరిగింది. ఎప్పుడు కూడా అనేకమైనటువంటి శ్రమలు నీ లైఫ్లో ఉండవచ్చు, కానీ ఆ యొక్క బాధను బట్టి నువ్వు కృంగిపోవద్దు. కానీ నీవు బలహీనంగా ఉన్నప్పుడే దేవుని యొక్క శక్తి నీలో పరిపూర్ణమవుతుంది. ఇది పౌలు చెప్పిన మాట. పౌలు నేను బలహీనంగా ఉన్నా కానీ అప్పుడే నా యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది దేవుడి చేత అని చెప్పి పౌలు మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు మీ యొక్క శ్రమలు మీ లైఫ్లో లేకపోతే దేవుడికి మీకు ఇంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఇప్పుడు బిల్డ్ అయ్యి ఉండేది కాదు. ఇప్పుడు కూడా మీ యొక్క లైఫ్లో శ్రమలు కలిగి ఉండొచ్చు, కానీ దాన్ని బట్టి ఆలోచించి కృంగిపోవద్దు. కానీ వాటిని బట్టి ఇంకా కృతజ్ఞత కలిగి ఉండండి. ఎందుకంటే దేవుడు మన కొరకు శ్రమ అనుభవించారు. ఆయనకి ఎన్ని దెబ్బలు తగులుతాయి, ఎన్ని అవమానాలు ఏంటి, ప్రతిదీ తెలుసు. ఆయనకి ఎంత టైం పడుతుంది వద్దు అని చెప్పి గివప్ ఇచ్చడానికి, కానీ లేదు. శ్రమ తర్వాత వచ్చే రివార్డ్ని ఆయన చూసి ముందుకు సాగారు. అట్లాగే యేసు ప్రభుని పోలి నీవు కూడా ముందుకు సాగే వ్యక్తిగా ఉండాలి. శ్రమ తర్వాత ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభులు వారు ఆ శ్రమను సహించి మరణం పొంది తిరిగి లేచారు. తిరిగి లేచినాక మనల్ని కూడా పరలోక రాజ్యం చేర్చే అవకాశం తీసుకొచ్చారు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి ఆధిక్యత మన ప్రభులు అయినటువంటి యేసుక్రీస్తు వారికి దక్కింది. అదేవిధంగా ఇప్పుడు నీకు దేవుడు ఒక బ్లెస్సింగ్ అనేది ఇవ్వాలనుకున్నప్పుడు నీ లైఫ్లో కొన్ని శ్రమలు వస్తాయి. నువ్వు తట్టుకోగలిగినంత శ్రమలు మాత్రమే దేవుడు అయితే నీ యొక్క లైఫ్లో అనుమతిస్తారు. ఇంకా నా వల్ల కాదు అంటే ఆయన మరీ అంత కఠినుడు కాదు. నువ్వు ఆయన సన్నిధిలో ఏడిస్తే ఆయన కూడా నీతో పాటు ఏడ్చేటువంటి ప్రేమ కలిగినటువంటి తండ్రి మనకు ఉన్నారు. నీ లైఫ్లో ఒక శ్రమ వస్తుంది, ఒక బాధ కలుగుతుంది, ఒక ముళ్ళు ఉందంటే దాని నుండి నిన్ను హెచ్చించడానికి మాత్రమే అది నీకు శ్రమ కలుగుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తేనే మనం పాస్ అయ్యి క్వాలిఫై అయ్యి సెకండ్ క్లాస్కి వెళ్తాం, థర్డ్ క్లాస్కి వెళ్తాం, 10th ఇంటర్, డిగ్రీ, MBA, జాబ్ క్వాలిఫై అవుతాం. జాబ్లో కూడా రౌండ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. అవన్నీ దేనికి? మనకి ఒక జాబ్ రావడానికి. ఇప్పుడు మనకి శ్రమలు కూడా ఏంటి? మనకి దేవుడు బ్లెస్ చేయడానికి టెస్ట్ చేస్తున్నారు. ఫెయిత్ కలిగి ఉన్నాము, నేర్చుకుంటున్నాము, బైబిల్ చదువుతున్నాము, వాక్యం వింటున్నాము, పాటలు పాడుతున్నాము, అన్నీ చేస్తున్నాము. ఇట్లానే ఉంటే మనం ఎక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము? ఇవన్నీ నేర్చుకుని ఉన్నావు కదా, నేను ఒక టెస్ట్ పెడతాను, అది నువ్వు పాస్ అయితేనే నెక్స్ట్ లెవెలప్ అవుద్ది, నీకు బ్లెస్సింగ్ నేను ఇస్తాను అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు వరకు నీ యొక్క శ్రమలు బట్టి ఆలోచిస్తూ దుఃఖపడే వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, కానీ నీ యొక్క శ్రమలు బట్టి నువ్వు ఆలోచించదు, కానీ కృతజ్ఞత కలిగి ఉండు. ఆ శ్రమ అనేది లేకపోతే నీవు ఇప్పుడు దేవుడితో ఇంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ కలిగి ఉండేవాడివి కాదు. కృతజ్ఞత కలిగి ఉండండి దేవునికి. దేవా, ఈ యొక్క శ్రమ నా లైఫ్లో లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. ఆ యొక్క శ్రమ
ఆ దినం నాకు లేకపోయి ఉంటే నీ యొక్క స్వరం నేను వినేదాన్ని కాదు. దేవా, ఆ రోజు ఆ వ్యక్తులు నన్ను మోసపరచకపోయి ఉంటే నీ యొక్క ఆశీర్వాదాన్ని నేను పోగొట్టుకునేవాడిని అని చెప్పి ప్రతి దాన్ని బట్టి మీకు కలిగే శ్రమను బట్టి కృతజ్ఞత కలిగి ఉండు. ఎందుకంటే శ్రమలను బట్టి బలహీనపడక, ఆలోచించి కృంగిపోక, దాని తర్వాత ఆయన ఇచ్చే రివార్డ్ని గురించి ఆలోచించు. ఇప్పుడు ఒక వర్స్ ఉంటుంది ఏంటంటే, మత్తయి సువార్తలో, ఎవరైతే నా పేరిట నిందింపబడతారో, వారికి బాధింపబడతారో, వారికి పరలోకంలో రివార్డ్ అనేది ఎంతో గొప్పగా ఉంటుంది. ఆయన పేరిట నిన్ను దూషిస్తున్నారా? ఓకే 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 మనసులో హ్యాపీ ఫీల్ అవ్వు. ఎందుకంటే నీ యొక్క రివార్డ్ పరలోకంలో పెరిగిపోతూ ఉంటుంది. ఆ వర్స్ ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నారు. మనుషులు దేవుడి పేరిట దేవుడికి నమ్మకంగా ఉన్న దాన్ని బట్టి దేవుడి పరిచర్యలో నిన్ను బాధపెడుతున్నారా? అయితే థ్యాంక్ యూ చెప్పు వాళ్ళకంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్పమని కాదు, కానీ మనసులో నీవు దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండు. ఎందుకంటే పరలోకంలో నీ యొక్క రివార్డ్ అనేది పెరుగుతుంది. దేవుడిచ్చే బహుమతి, వాళ్ళు ఎన్ని అవమానాలు ఎన్ని తిడతారో ఆ రివార్డు పెరుగుకుంటూ వెళ్తుంది. నీ యొక్క శ్రమలు ఎన్ని ఉన్నాయో నీ యొక్క ఆశీర్వాదాలు కూడా లెక్క అంతే ఉంటుంది. సో నువ్వు యొక్క బాధల్ని గురించి ఆలోచించక దీని తర్వాత వచ్చే బ్లెస్సింగ్ గురించి ఆలోచించి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. నువ్వు ఉన్న స్థితిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండు. ఆ శ్రమలు లేకపోతే నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదని చెప్పి కృతజ్ఞత కలిగి ఉండాలి. అన్నిటి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పి పరిశుద్ధాత్మతో తెలియజేస్తున్నాడు. నీ బాధ కలిగినప్పుడు కృంగిపోయే స్థితిలో ఉన్నావేమో, అందుకోసమే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీకు బాధ కలిగినా కృతజ్ఞత కలిగి ఉండు. ఎందుకంటే బాధ దాటినాక ఇదొక ఫెయిత్ టెస్ట్ మాత్రమే. ఇది దాటి పాస్ అయినాక నువ్వు మెరిట్లో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నారు. ఒక గిఫ్ట్ అనేది నీకు దాచి ఉంచారు. ఆ గిఫ్ట్ని నువ్వు ఖచ్చితంగా పొందుకోవాలి. ఈ టెస్ట్ అనేది నువ్వు పాస్ అవ్వాలి. దాన్ని బట్టి నీవు ప్రతి దాంట్లో కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటూ అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.